ఖమ్మం జిల్లాలో గోదావరి పోటెత్తుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో భద్రాచలం వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగింది. 30 అడుగుల నీటి ప్రవాహం ఉంది. దీంతో మణుగూరు, వెంకటాపురం, పేరూరు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భూపాల్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతానికి కూడా గత 2 రోజులుగా వరద పోటెత్తుతున్న పరిస్థితి. దీని ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద కూడా గోదావరి అంతకంతకుగా పెరుగుతున్న పరిస్థితి. నిన్న ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి 22 అడుగులు మాత్రమే ఉన్నప్పటికీ అది ఈ రోజుకి 30 అడుగులు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి గోదావరి ఎగపోటు పెరగటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద కూడా అది అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. 43 అడుగులు వస్తే గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద జారీ చేసే పరిస్థితి. అయితే ఇప్పటి వరకు 30 అడుగులు దాటిన నేపథ్యంలో గోదావరి భద్రాచలం వద్ద దాటిన నేపథ్యంలో మొత్తం కూడా అంటే ముందస్తుగానే గోదావరికి వరద వస్తుందని ముందస్తుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే భద్రాచలం వద్ద ఖమ్మం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాలు అటు దాదాపుగా అటు మణుగూరు అదేవిధంగా పేరూరు, వెంకటాపురం ఈ ప్రాంతాల నుంచి సుమారు 180 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ముందస్తుగా అలర్ట్ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 43 అడుగులకి గోదావరి చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదేవిధంగా 46 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అనే విషయం తెలిసిందే. అయితే మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులు వస్తే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రం ఎటువంటి రవాణా సౌకర్యాలు లేని పరిస్థితి. ఆ భద్రాచలం నుంచి ముంపు గ్రామాలైన అటు తూర్పుగోదావరి సంబంధించి ముంపు గ్రామాలైన కోనవరం, విఆర్పురం అదేవిధంగా ఎగువగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెంకటాపురం, వాజేడు, చర్ల, పర్ణశాల ఈ ప్రాంతాలకి వెళ్ళడానికి పూర్తిగా రవాణా సౌకర్యం స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. అయితే మూడవ ప్రమాద హెచ్చరిక వస్తే మాత్రం పలు గ్రామాలకి అంటే గ్రామాల చుట్టూ కూడా నీళ్లు చేరుకునే పరిస్థితి. ఇప్పటికే 15 రోజుల క్రితం ఒకసారి గోదావరి రావడంతో ఈ ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చి రెండవ ప్రమాద హెచ్చరిక దరిదాపులకు వచ్చి గోదావరి వెనక్కి తగ్గిన విషయం గత నెలలో జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పంటలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అయితే గత 3 ఏళ్ల క్రితం ఒకేసారి 3 ప్రమాద హెచ్చరికలు నెల రోజుల వ్యవధిలో 3 ప్రమాద హెచ్చరికలు భద్రాచలం వద్ద ఒకేసారి వచ్చిన పరిస్థితి ఉన్న విషయం మనకు తెలిసింది. ఆ సంవత్సరం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నష్టం జరిగింది. ఒరిస్సా రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల శబరి నది ఇంతవరకు పోటెత్తని పరిస్థితి. శబరి నదికి నీళ్లు ఎక్కువగా రావట్లేదు. శబరి నదికి పోటెత్తన అంతవరకు భద్రాచలం వద్ద గోదావరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ శబరి నదికి పోటెత్తితే మాత్రం భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాత్రి నుంచి ఒరిస్సాలో వర్షాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే కొంత ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ఈ గోదావరి వరదలు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా గతంలో కంటే భిన్నంగా ఈసారి ముందస్తుగా అధికార యంత్రాంగం స్పందించి కదులుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం మనకు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గోదావరికి వరదలు వస్తున్న నేపథ్యంలో ఆ వరదల్ని ఎదుర్కొనేందుకోసం అధికారులు కూడా సన్నద్ధంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ జిల్లాకు సంబంధించిన అధికారులతో పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహించారు. ఎటువంటి ప్రమాదం వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కోవడం కోసం చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులతో రివ్యూ మీటింగ్ చేసిన పరిస్థితి. గతంలో ఎప్పుడు గోదావరి ఫ్లడ్ సమావేశాలు గతంలో కొంత నిర్లక్ష్యంగా జరిగింది. కానీ ఈసారి నిర్లక్ష్యంగా లేకుండా గోదావరి వరదలు వస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మొత్తం కూడా ఇటు పాల్వంచ రెవెన్యూ డివిజన్ అదేవిధంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఆ ఎగువన ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ముందస్తుగా ఎలర్ట్గా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే గోదావరికి వరదలు రాకముందే చర్యలకి ఉపక్రమించి మొత్తం కూడా అవసరమైన సామాగ్రిని సర్వసన్నద్ధం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి వరదలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ, భద్రాచలం.